విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. గూగుల్ డేటా సెంటర్ పై ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాసిన సిపిఎం. మావోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బ. బస్తర్ రేంజ్ పోలీసులకు లొంగిపోయిన 21 మంది మావోలు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం రాబోయే 24 గంటల్లో తుఫానుగా మారనుందన్న విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం. ఇక డీటెయిల్స్ చూద్దాం. గూగుల్ డేటా సెంటర్ పై ప్రజలకు వాస్తవాలు చెప్పాలని సిపిఎం డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ కూడా రాసింది. ఆ వివరాలను విశాఖ సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు వెల్లడించారు. గతంలోని 2019లోని మరలా 2023లోనూ టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు ఆదానితో ఒప్పందం చేసుకుని 400 ఎకరాల భూములు కేటాయించిన విషయాన్ని వారు గుర్తు చేశారు. ఇప్పటికీ ఆ భూముల్లో అదాని డేటా సెంటర్ పెట్టలేదు, ఉపాధి కల్పించలేదంటూ పేర్కొన్నారు. ఇప్పుడు ఆ భూములను ఖాళీగా పెట్టి మరో చేట రైతుల భూములు సేకరించడం సమంజసం కాదని వాపోయారు. ఈ నేపథ్యంలో ఆదానికి కేటాయించిన భూముల్ని వెనక్కి తీసుకుని వాటిని గూగుల్ డేటా ఏఐ హబ్ కు కేటాయించాలంటూ డిమాండ్ చేశారు. గూగుల్ డేటా సెంటర్ కోసం ఈరోజు 500 ఎకరాల్లో 1,25,000 కోట్ల పెట్టుబడితో 1,88,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని గవర్నమెంట్ ఘనంగా ప్రకటించింది. వాస్తవానికి 2019లోనే అదానీ కోసం డేటా సెంటర్ కోసం 400 ఎకరాలు ఆ రోజు ఎంఓయూ జరిగింది. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక 130 ఎకరాలు వాళ్ళకి రిజిస్టర్ చేసి మళ్ళీ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ 6 ఏళ్లలో అదానీ ఒక పునాది ల్యాబ్ లేదు, ఒక డేటా సెంటర్ లేదు, ఒక ఉద్యోగం కూడా లేదు. భూములు మాత్రం 400 ఎకరాలు ఆయన కింద ఉన్నాయి. ఇప్పుడు అదే అదాని మళ్ళీ గూగుల్తో కలిసి ఈరోజు జాయింట్ వెంచరు పెట్టబోతున్నారు. వాళ్ళకి మళ్ళీ ఇంకో 500 ఎకరాలు తీసుకుంటున్నారు. అక్కడ దళితులను ఖాళీ చేయించి పంటలు పండే భూములను ఖాళీ చేయించి చేస్తున్నారు. సింహాచలం కింద ఉన్న పంచగ్రామాల్లో ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదు, వాళ్ళకి చాలా కాలంగా పోట్లాడుతున్నారు. ఇప్పుడు అక్కడ గూగుల్కి మాత్రం అడివరంలో భూములు కేటాయించారు. అంటే గూగుల్కి అదానికి భూములు కేటాయించడానికి వచ్చిన చేతులు అక్కడ పేదలకు పట్టాలకు ఇవ్వడానికి 2 సెంట్ల కోసం సంవత్సరాల తరబడి ఆఫీసు చుట్టూ తిరుగుతున్న 1,20,000 మంది పేదలకి ఇళ్ల స్థలం కేటాయించడానికి మీకు చేతులు రావని చెప్పి అడుగుతున్నారు. అందుకని అదాని కేటాయించిన 400 ఎకరాలు తీసుకొని దాన్నే గూగుల్కి ఇవ్వండి. అక్కడ ప్రజలు క్షేమంగా ఉంటారు, వ్యవసాయం నడుస్తుంది, రైతులు సంతోషిస్తారు, ఇక్కడ మీ లక్ష్యం నెరవేరుతుంది. ఈ భూములు ఖాళీగా పెట్టి అక్కడ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? రెండవది 22,000 కోట్లు మీరు ఎదురిచ్చి చేస్తున్నారు. గవర్నమెంట్ వాటా తీసుకోవట్లా. వాళ్ళు పెట్టే పెట్టుబడిలో 16% గవర్నమెంట్ ఎదురు రాయితీ ఇస్తుంది. మరి ఆ 16% మీరు వాటా తీసుకోండి, గవర్నమెంట్ స్టేక్ ఉంటుంది. అంతేకాదు ఇప్పుడు రకరకాల పద్ధతులు ఇస్తున్నాయి. దీనివల్ల మన ఆదాయాలు కూడా పడిపోతున్నాయి. కేంద్రం మేము వామపక్షాలు డిమాండ్ చేస్తున్నట్టుగానే రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక హోదా వచ్చుంటే ఈరోజు గూగుల్ లాంటి కంపెనీలు చాలా వచ్చుండే. విశాఖపట్నం మరొక హైదరాబాద్ నగరం లాగా మారిపోయింది, ఐటీ హబ్ అయ్యి ఉండేది. వాళ్ళందరూ 90% రాయితీలు వస్తే కేంద్రం భరిస్తుంది, రాష్ట్రం మీద భారం ఉండదు. ఈ 11 సంవత్సరాల్లో మనకు ప్రత్యేక హోదా లేనందువల్ల ఈరోజు మనం ఎదురిచ్చి కంపెనీలను ఆహ్వానించాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని మన రాష్ట్ర విభజన హామీలకి ప్రత్యేక హోదాకి డెవలప్మెంట్కి సంబంధం ఉంది. తెలుగుదేశం వాళ్ళు దాన్ని నిర్లక్ష్యం చేశారు, జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం చేశారు. ఇప్పటికైనా సరే ప్రత్యేక హోదా కోసం పోరాడి సాధిస్తే మనకి ఎదురిచ్చే తిప్పలు తగ్గిపోతాయి. మన ఆదాయాన్ని ప్రజల సంక్షేమానికి ఉపయోగించి ఈ డబ్బుల్ని ఇప్పుడు గూగుల్లో 22,000 కోట్లు ఇచ్చినా మనకేమైనా ఎదురు వస్తుందని అంటే 5-6 వేల ఉద్యోగాలు, అది కూడా 5 ఏళ్లలో, ఇప్పుడు వెంటనే రావు. కానీ ఆ జీఎస్టీ ఉండదు, విద్యుత్ రాయితీ ఉంటుంది, వాళ్ళకి నేల రాయితీ ఉంటుంది, భూములన్నీ దాదాపు ఉచితంగా కట్టబెడుతున్నారు. మనకేమొస్తుంది? పనులన్నీ మినహాయింపించిన తర్వాత, ఇన్కమ్ ట్యాక్స్తో సహా అన్ని మినహాయింపించిన తర్వాత గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది? ఏం రాదు. మరి ఎందుకు గూగుల్కి మాత్రం లాభాలు పోతాయి? ప్రపంచం అంతా వ్యాపారం చేసుకుంటుంది ఇక్కడి నుంచి, వాళ్ళకి లాభాలు వస్తాయి, ప్రజలకు మాత్రం నష్టం. అందుకని మనకు లాభం, మన ప్రజలకు ఆదాయం వచ్చేటువంటి మార్గాల్లో మీరు పరిశ్రమలు అభివృద్ధి చేయండి. అందుకు ప్రత్యేక హోదా అనేది ఈరోజు కీలకమైనటువంటి అంశం అని మేము అభిప్రాయపడుతున్నాం.
విశాఖ ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం వద్ద ప్రమాదం సంభవించింది. తాటిచెట్లపాలెం యువకుడు మణిదీప్ స్నేహితుడు నిఖిల్తో కలిసి బీచ్ కు స్నానానికి వెళ్లాడు. స్నానం చేస్తుండగా అలల్లో కొట్టుకుపోయాడు. సంఘటనా స్థలాల్లో 3 టౌన్ పోలీసులు, జీవీఎంసీ లైఫ్ గార్డులు స్పందించి మణిదీప్ ను రక్షించారు. అయితే శ్వాసలో ఇబ్బందుల కారణంగా మణిదీప్ ను 108 అంబులెన్స్ లో కేజీహెచ్కు తరలించారు. కొంచెం పైకి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహగిరిపై కొలువై ఉన్న శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారిని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకటరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కళా వెంకటరావు దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. కపస్తంభాన్ని అలంకరణ చేసుకుని అంతరాలయంలో స్వామిని వారు దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేయగా నిత్య అన్నదానం ప్రసాద నిధికి 2 లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. సార్ ఒకసారి ప్రపంచ పోలియో డే సందర్భంగా ఆర్కే బీచ్ రోడ్ లో రోటరీ క్లబ్స్ వైజాగ్ ఆదివారం అవగాహన ర్యాలీ, మాక్ షో కార్యక్రమాన్ని నిర్వహించింది. కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు నిర్వహించిన ఈ ర్యాలీని నగర పోలీస్ కమిషనర్ శంకర్బ్రత బాగ్చి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పోలియో రహిత సమాజ నిర్మాణంలోని ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలంటూ పిలుపునిచ్చారు. పోలియో నిర్మాణాలపై ప్రజల్లో అవగాహన కలిగించడానికై ఇలాంటి ర్యాలీలు, మాక్ షోలు దోహదపడతాయని అన్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు కళ్యాణ్ చక్రవర్తి, జి రాంబాబు, మహిళలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Like a transformation, see what
elected governor. I'll be governor for 27-28. వైజాగ్ లో 22 రోటరీ క్లబ్స్ ఉన్నాయి. మోర్ దాన్ 1000 మెంబర్స్ ఉన్నారు. రోటరీ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా పోలియో ఎరాడికేషన్ లో ఎన్నో సంవత్సరాల నుంచి చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. రొటేరియన్స్ అందరూ కష్టపడి డొనేషన్స్ ఇచ్చి వర్క్ చేసి ఈ పోలియో ఎరాడికేషన్ లో చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషించారు. అయితే ఈ వైరస్ అనేది ఈ రోజు భారతదేశంలో గత మోర్ దాన్ 10 years పోలియో ఎక్కడ కేసు రిపోర్ట్ అవ్వలేదు. అలాగే ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు కాదు. ప్రపంచం నుంచి ఎక్కడైతే పోలియో ఉన్నా కూడా కంప్లీట్ ఎరాడికేట్ అయిన తర్వాత కూడా కంటిన్యూగా మనం ఈ వ్యాక్సినేషన్ ఇస్తే ఆ తర్వాత కొన్ని రోజులకి ఎరాడికేట్ అయిపోద్ది. అందుకోసం ఈరోజు ఇండియాలో లేదు, మనకు ప్రాబ్లం లేదు అని మేము భావించకుండా ప్రతి సంవత్సరం పోలియో వ్యాక్సినేషన్ కి మా రొటేరియన్స్ అందరూ వర్క్ చేస్తున్నారు. ఎన్నో లక్షల కోట్ల రూపాయలు డొనేషన్ ఇస్తున్నాము. దానికి బిల్ గేట్ ఫౌండేషన్ కూడా జతగా డొనేషన్ ఇచ్చి ఈ పోలియో వ్యాక్సిన్ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా సపోర్ట్ చేస్తున్నాం మేము. సో ప్రజలందరికీ మేము తెలియజేయడం రకంగా పోలియోని నిర్లక్ష్యంగా చూడొద్దండి, వెళ్ళిపోయింది అనుకోవద్దు. పిల్లలందరికీ వ్యాక్సినేషన్ చేయించండి కంపల్సరీగా. ఇండియాలో కంప్లీట్ గా ఎరాడికేట్ అయిపోయినా అదర్ దేశాల్లో ఉంది. ఇది వైరస్ లాంటిది. మనం కంటిన్యూగా యాక్చువల్ గా పోలియో డ్రాప్స్ వేసుకుంటే మాత్రమే ఇది మళ్ళీ రాకుండా ఉంటది. ఈ అవేర్నెస్ కోసం అని చెప్పేసి యాక్చువల్ గా ఊర్లో ఉన్న అన్ని రోటరీ క్లబ్స్ కలిపి ఈ ఈవెంట్ చేయడం జరిగింది. సో దీని నిమిత్తమే మేము సిపి గారిని కానీ మా డీజీస్ గవర్నర్స్ కానీ పిలిచి వీళ్ళందరికీ అడ్రస్ చేయమని చెప్పాము. ఎందుకంటే నేను పర్సనల్ గా చాలా మంది ఆఫీసర్లను అప్రోచ్ అయినప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే పోలియో ఇంకా రాదు కదా, ఎందుకు ఈ యాక్టివిటీ చేయడం అని. సో అది కంప్లీట్ గా ఇండియాలో కాకుండా ప్రపంచంలో మొత్తం పోలియో పోతేనే అది మళ్ళీ రాకుండా ఉంటది. రీసెంట్ గా 34 కేసులు వచ్చిన తర్వాత కంపల్సరీగా ఆ వైరస్ మళ్ళీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ అవేర్నెస్ కోసమే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో డెఫినెట్ గా ఫ్యూచర్ కూడా అందరూ కూడా మీ పిల్లలందరికీ కూడా పోలియో డ్రాప్స్ వేయించండి. డెఫినెట్ గా దానికి కావాల్సిన ఫండింగ్ అంతా కూడా గవర్నమెంట్ కి రోటరీ కూడా చాలా సాయం చేస్తుంది. అలాగే ఎవరైనా రోటరీకి ఒక 1 రూపీ డొనేషన్ ఇస్తే గేట్స్ మిలింద్ర ఫౌండేషన్ నుంచి 2 రూపీస్ డొనేషన్ వచ్చి ఆల్మోస్ట్ ఆల్ 3 times అదంతా కూడా మేము గవర్నమెంట్ కి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అవేర్నెస్ అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. అక్టోబర్ 24వ తేదీ మనం ప్రపంచంలో వరల్డ్ పోలియో ఫ్రీ డే అని జరుపుకుంటాము. మన దేశంలో 2011 సంవత్సరం లాస్ట్ పోలియో కేస్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో హౌడా లొకేట్ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు లాస్ట్ 14 సంవత్సరంలో మన దేశంలో ఒక్క పోలియో కేసు కూడా లేదు. కానీ ఈరోజు కూడా ప్రపంచం పోలియో ఫ్రీ అని మనం డిక్లేర్ చేయలేకపోతున్నాం, పోలియో ఇరాడికేట్ చేయలేకపోయాము. ఎందుకంటే ఈరోజు కూడా పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్లో వైల్డ్ పోలియో కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. ఈ సంవత్సరం కూడా మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆదివారం మరో 21 మంది మావోలు పోలీసులు ఎదుట లొంగిపోయారు. బస్తర్ రేంజ్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఛత్తీస్గఢ్ బస్తర్ పరిధి కాంకేర్ జిల్లాలో 21 మంది నక్సల్స్ 18 తుపాకులతో పోలీసులకు సరెండర్ అయ్యారు. వీరిలో కీలకమైన కిస్కోడో డివిజన్ కార్యదర్శి ముఖేష్ కూడా ఉన్నారు. ఆయుధాలతో సహా లొంగిపోయిన మావోయిస్టులోని 4 డివిజన్ స్థాయి కమాండర్లు, 9 మంది ఏరియా కమిటీ సభ్యులు, 8 మంది పార్టీ సభ్యులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి 3 AK-47 రైఫిల్స్, 4 SLRలు, 2 INSAS రైఫిళ్లు, 2 సింగిల్ షాట్ రైఫిళ్లు, 1 BZL ఆయుధాన్ని స్వాధీనపరుచుకున్నట్లుగా తెలిపారు. సిక్కుల మొదటి గురువు గురునానక్ 556వ జయంతిని నగరంలోని సిక్కులు ఓ పండుగలా జరుపుకున్నారు. అందులో భాగంగా నగరంలోని గురుద్వార్ సౌత్ సంగత్ నుంచి నగర్ కీర్తనను వైభవంగా నిర్వహించారు. సీతంపేట, ద్వారకానగర్, సీతమ్మధార నగరంలోని ప్రధాన వీధుల మీదుగా తిరిగి గురుద్వార కూడలి సమీప గురుద్వార సౌత్ సంగత్ వరకు
సాంప్రదాయ ర్యాలీని సిక్కులు ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీలోని గురుద్వారకు చెందిన భక్తులు భక్తి గీతాల పాడుతూ గురు నానక్ బోధనలు స్మరించుకుంటూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా గురుద్వార్ సాద్ సంగీత్ అధ్యక్షులు దిల్సా సింగ్ ఆనంద్, సంగత్ మరో ప్రతినిధులు మాట్లాడారు. తమ మొదటి గురువు గురునానక్ జయంతి సందర్భంగా ఈ నగర కీర్తనను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. Yeah, this is from Gurdwara to the beach road and back to Gurdwara again. Celebrations of Guru Nanak Dev, the first Guru of the Sikhs. From here we will go to Jail Road. Jail nunchi left to Volta Club, up down to the beach road and round VIP road nunchi back to Gurdwara by 6:30. Guru Nanak Dev, Guru first Guru of the Sikhs and birthday Raju. This is where Sikhism start ayindi. This is starting of Sikhism. సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ ఫ్రమ్ అమృత్సర్. మన ఈవేళ గురు నానక్ జయంతి 5 నవంబర్లో పడుతుంది 2025లో. దాని ఉపలక్ష్యం ఈవేళ నగర్ కీర్తన్ తీస్తాను. మన కమిషనర్ ఆఫ్ పోలీస్ గురుగారు వచ్చారు, ఎమ్మెల్యే నార్త్ విష్ణుకుమార్ రాజు గారు వచ్చారు. టోటల్ అబౌట్ 3000 పీపుల్ డివోటీస్ టేకింగ్ పార్ట్ టుడే, రైట్ ఫ్రమ్ గురుద్వారా, సిద్దంపేట, ద్వారకా నగర్, జైల్ రోడ్, 7 Hill Junction, Volta Club, then All India Radio, Kali Mata Temple, Ramakrishna Beach, YMC Junction, Park Hotel నుంచి చిన్న వాల్టేర్, కరాచీవాలా జంక్షన్, దెన్ స్పెన్సర్ జంక్షన్, రామా టాకీస్, బులే కాలేజ్ నుంచి మళ్ళీ గుడికి అరౌండ్ 6:30 మనం రీచ్ అవుతాను. అందరికీ మధ్యాహ్నం భోజనం పెట్టాను, ఈవినింగ్ కూడా భోజనం ఉంటుంది, అందరు రావాలి సార్. భగవాన్ శ్రీ సత్య సాయిబాబా శతాబ్ది ఉత్సవాల సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు నగరంలోని ప్రభుత్వ మానసిక ఆరోగ్య ఆసుపత్రిలో ప్రత్యేక మనోవికాస్ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఇంద్రజాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కెవి రామిరెడ్డి మాట్లాడారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థల సభ్యులు గత 33 ఏళ్లుగా ప్రభుత్వ మానసిక ఆరోగ్య ఆసుపత్రిలో సేవలు అందించడం సంతోషదాయకమని అన్నారు. Happy birthday to you, Sai Rama. 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 Happy Rama.
Happy birthday to you, Sai Rama. Happy birthday to you, Sai Rama. Happy birthday to you, Sai Rama. Happy birthday to you, Sai Rama. Happy birthday to you, Sai. ఇక్కడ సాయిబాబా వారు 1993 నుంచి కూడా మా హాస్పిటల్స్లో మా పేషెంట్లకి వివిధ రకాలైన సేవలు, వారికి శుభ్రత గురించి కానివ్వండి, తర్వాత వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానివ్వండి. కర్నూలు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలోని ట్రావెల్స్ బస్సులపైన తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిబంధనలు పాటించని వాహనాలపై కొరడా జూల్పిస్తున్నారు. పర్మిట్లు లేకుండా తిరుగుతున్న బస్సులను గుర్తించి కేసులు నమోదు చేశారు. కొన్నింటిని సీజ్ చేశారు కూడా. ఎక్కడేటండి తీసేస్తారు. ఇక్కడ ఐసిఐసి బ్యాంక్ దగ్గర ఉన్నాను చూడండి. ఐసిఐసి అని యూనియన్ బ్యాంక్ ఉంటుంది కదా. ఆగ్నేయ బంగాళాఖాతంలో నిన్నటి వాయుగుండం ఆదివారం తీవ్ర వాయుగుండంగా పరిణామం చెందింది. ఇది ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలోనే కొనసాగుతూ పశ్చిమ వాయువ్య దిశలో పయనించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి పోర్ట్ బ్లెయిర్ కి 620 కిలోమీటర్ల మేర, విశాఖపట్నానికి 830 కిలోమీటర్లు, చెన్నైకి 780 కిలోమీటర్లు, కాకినాడకి 800 కిలోమీటర్లు, గోపాల్పూర్ కు 930 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రాబో 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి చక్రవాకం లేదా తుఫానుగా పరిగణించే అవకాశం ఉంది. మంగళవారం నాటికి అది వాయు దిశలో పయనించి తదుపరి తీవ్ర సైక్లోన్ గా మార్పు చెందే అవకాశం కూడా ఉంది. ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి అదే రోజు సాయంత్రం రాత్రి మధ్య ప్రాంతంలో ఏపీ తీరాన్ని మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడకు సమీపంలో తాకే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలియజేశారు. నిన్నటి వాయుగుండం ఈరోజు ఉదయానికి తీవ్ర వాయుగుండంగా పరిణామం చెందింది. ఇది ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలోనే కొనసాగుతూ తదుపరి కొన్ని గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతానికి అండమాన్లోని పోర్ట్ బ్లెయిర్కు 620 కిలోమీటర్ల పశ్చిమ దిశలోనూ, చెన్నై, తమిళనాడులోని చెన్నైకు 780 కిలోమీటర్ల తూర్పు ఆగ్నేయ దిశలోను, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి 830 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయ దిశలోను, కాకినాడకు కూడా 800 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ ఆగ్నేయ దిశలో ఉన్నది. ఇక గోపాల్పూర్, ఒరిస్సాలోని గోపాల్పూర్కు 930 కిలోమీటర్ల దూరంలో దక్షిణ ఆగ్నేయ దిశలో కొనసాగుతుంది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి చక్రవాతం లేదా తుఫానుగా పరిణమించే అవకాశం ఉంది. చక్రవాతం అయ్యే సమయానికి అది నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉండే అవకాశం ఉన్నది. 28వ తేదీ నాటికి అది మరింత వాయువ్య దిశలో పయనించి తదుపరి ఉత్తర వాయువ్య దిశలో పయనించి
తీవ్ర సైక్లోన్గా పరిణమించే అవకాశం ఉంది. తరువాత ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి 28వ తేదీ సాయంత్రం రాత్రి మధ్య ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ తీరాన్ని మచిలీపట్నం కళింగపట్నం మధ్య అనగా కాకినాడకు సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉన్నది. తీరాన్ని తాకే సమయంలో గాలుల యొక్క వేగం 90 నుంచి 100 కిలోమీటర్లు, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగం ఉండే అవకాశం ఉంది. ఇక ఆ సమయంలో సాధారణ ఆటుపోట్ల కన్నా 1 మీటర్ వరకు ఆ ప్రాంతంలో ల్యాండ్ ఫాల్ అయ్యే ప్రాంతంలో 1 మీటర్ ఎత్తు వరకు స్టార్మ్ సర్జ్ ఉండే అవకాశం ఉంది. ఇక ఈరోజు 26వ తేదీన ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది. 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రేపు అనగా 27వ తేదీన ఎక్కువ ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటూ భారీ నుంచి అతి భారీ వర్షపాతాలు 1-2 ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉన్నది. 28వ తేదీ నుంచి వర్షపాతం యొక్క క్షేత్రీయ విస్తృతి తరువాత తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడటంతో పాటు కొన్ని ప్రాంతాలలో హెవీ టు వెరీ హెవీ అంటే భారీ నుంచి అతి భారీ వర్షపాతం, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం 28వ తేదీన ఉన్నది. 29వ తేదీన రాష్ట్రంలో పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉంటూ ఉత్తర కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం 29వ తేదీన నమోదయ్యే అవకాశం ఉన్నది. వాతావరణ మార్పుల కారణంగా వ్యాధులు ముసురుతున్నాయి. ఈ నేపథ్యంలోని పేదల కోసం కొన్ని సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వారికి ఆరోగ్య భరోసాని ఇస్తున్నాయి. అందులో భాగంగా ఇసుకతోట సమీప అంబేద్కర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో అంబేద్కర్ సేవా సంఘం ఉచిత వైద్య శిబిరం నిర్వహించింది. నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ ఏపీ శాఖ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని రిటైర్డ్ జడ్జ్ సన్యాసరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సంఘపు అధ్యక్షుడు సన్యాస్ నాయుడు, రిటైర్డ్ జడ్జి సన్యాసరావులు మాట్లాడారు. పేదలకు ఆరోగ్య భరోసానిచ్చే లక్ష్యంతో ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. ఈ శిబిరాలను మురికివాడల వాసులు, పేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు. అందుకని చెప్పి మేము ఒక వారం రోజులు బట్టి ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా అన్ని విధాలుగా చేసి మేము ఈ కార్యక్రమాన్ని ఈరోజు జయప్రదం చేయవలసిన అందరికీ కోరుచున్నాము. అయితే ఈరోజు ఎక్కడ జరగలేని కార్యక్రమం ఈరోజు మా కమిటీ హాల్లో జరుగుతుంది. అందరూ ఇంటి డోర్ టు డోర్ అందరూ క్యాన్వాసింగ్ చేశాము. చాలామంది టైం లేట్ అయిపోయింది కావున వాళ్ళకి సారీ ఇబ్బంది పెట్టామని ఏమో అనుకోవద్దండి అని అన్ని విధాలుగా మాకు సహాయం చేసిన వారు మన రిటైర్ అయిన జడ్జి గారు. మెడికల్ క్యాంప్ అనేటువంటిది ఆర్ఎస్ఎస్ వాళ్ళు దేశం మొత్తం ఉన్నటువంటి నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ దాన్ని స్థాపించడం జరిగింది. అది సామాన్యులకి, పేదవాళ్ళకి, బస్తీల్లో ఉన్నటువంటి వాళ్ళకి, స్లమ్ ఏరియాస్ ఉన్న వాళ్ళకి కూడా దేశంలో అన్ని చోట్ల కూడా ఈ క్యాంపుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన సిటీకి వచ్చేసరికి వరకు విశాఖపట్నం సిటీ వరకు 100 క్యాంపులు అరేంజ్ చేయడం అయింది. మనకి ఈ మండలంలో ఇక్కడ ఈ ఉన్నటువంటి 2-3 వార్డుల్లో కూడా మనకి చాకలపేట ఒకటి, దుర్గానగరం ఒకటి ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం అయింది.
దీన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని ఈ డాక్టర్స్ తాలూకా సర్వీస్ని పొంది మందులు తీసుకుని వారికి కావాల్సిన టెస్టులు చేయించుకొని దీని తాలూకా ఉపయోగించుకోవాల్సిందిగా కోవడమైంది. ఇసుక తోట అంబేద్కర్ కాలనీలో మేము ఈ కార్యక్రమం హెల్త్ కార్యక్రమం చేస్తున్నాము. ప్రతి సంవత్సరం మేము ఎప్పుడు ఏదో ఒకటి అంబేద్కర్ సేవా సంఘంలో ఏదో ఒక కార్యక్రమం జరుపుతూ ఉంటుంటాము. ఈసారి మా ఉచిత వైద్య శిబిరం కూడా నిర్వహిస్తున్నాము. మహిళా మండలి రమా మహిళా మండలం అది. మీ మహిళలు కూడా అన్నిట్లో పాల్గొంటుంటాము. అది ప్రాజెక్ట్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. గూగుల్ డేటా సెంటర్ పై ప్రజలకు వాస్తవాలు చెప్పాలి, సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాసిన సిపిఎం. మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ. బస్తర్ రేంజ్ పోలీసులకు లొంగిపోయిన 21 మంది మావోలు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం రాబోయే 24 గంటల్లో తుపానుగా మారనుందన్న విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.